నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బర్త్ చార్ట్‌ని అనుసరించి చెప్పబడే ఫలితాలు కావు. అది ప్రేక్షకులు, వీక్షకులందరూ కూడా గమనించాలి. కామెంట్లు పెట్టకుండా అన్నట్టుగా. అయితే 80% బర్త్ చార్ట్ అనేది జీవితాన్ని నడిపిస్తుంది. 20% మాత్రమే గోచారం నడిపిస్తుంది. ఆ 20%లో కూడా నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, వితిన్ సెకండ్‌లో మనం ఆలోచన సరళిలు కానీ, ఇవన్నీ మార్పు జరిగేది గోచారమే. ఒకళ్ళతో మనం గొడవ పడుతున్నామంటే ఆవేశంతోటి, కోపంతోటి గోచారంలో గ్రహాలు బాగా లేకపోవటంలోనే ఆవేశం చెందుతాం మనం. అంటే ఎంతవరకు ఆవేశం చెందాలి, ఎంతవరకు మనం కోప్పడాలి, ఇలాంటి విషయాలన్నీ తెలిసేది ఏంటంటే గోచారం. ఈ గోచారాన్ని కూడా కొంచెం భద్రంగా చూసుకోవాలి. గోచార విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్ర గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 30 రోజులు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజులు పడుతుంది. అయితే చాలామంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే రాశి ఫలితం అందరికీ ఒకటే జరుగుతుందా అనేది ఆలోచన చేస్తుంటారు. రాశి ఫలితం అందరికీ ఒకటే జరగదు. అది ఎక్కడ బర్త్ చార్ట్ సపోర్ట్ చేస్తుంటే అలా జరుగుతుంటుంది. బర్త్ చార్ట్ సపోర్ట్ చేయలేకపోతే వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని బట్టి, వాళ్ళు ఉండే విషయాన్ని బట్టి, అవగాహన బట్టి, ఆస్ట్రాలజీలో ఉండే ప్లానెట్స్ యొక్క పొజిషన్ బట్టి, చిన్నప్పుడు ఎప్పుడైతే పుడతామో జన్మలగ్నాన్ని బట్టి అనుసరించే విధానాలు కూడా ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ జూన్ 2 వరకు కూడా గురువు దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు. 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే 2వ తారీఖు వరకు ద్వితీయంలో ఉంటాడు. 2వ తారీఖు వరకు వృషభ రాశి వాళ్ళకి అనుకూలమే. మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా బాగుంటుంది. కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంటుంది. అంటే టోటల్‌గా ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అది ఏ ఎంప్లాయ్‌మెంట్ ఉద్యోగం పరంగా కానీ, ఎనీ బిజినెస్, ఎనీ సెక్టార్ అంటే హై లెవెల్ ఉన్న ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, బజార్‌లో పెట్టుకునే చిరు వ్యాపారులు అంటారు. బడా పారిశ్రామికవేత్తలు కాకుండా చిరు వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే బజ్జీలు, పూలు, పండ్లు అమ్ముకునే వ్యక్తులకు కూడా చాలా బాగుంటుందని అర్థం. అంటే కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా జూను 2వ తారీఖు వరకే కాకుండా తర్వాత రోజుల్లో కూడా గురువు బాగుంటాడని అర్థం. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి గాని, అబ్బాయి గాని వచ్చే అవకాశాలుంటాయి. ఇళ్ళు కొనుగోలు చేయటం, ఇంటి మీద ఇల్లును కట్టే అవకాశాలు, దుస్తులు, బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురువు ఎగ్జాక్ట్‌గా బాగున్నాడని అర్థం. అలానే మిగతా గ్రహాలని మనం తీసుకునేటట్టయితే ఒక గ్రహంతోనే పరిష్కారం కాదు. మిగతా గ్రహాలు మనం తీసుకున్నట్టే శని లాభస్థానంలో ఉన్నాడు. శని ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా సహజంగా భాగ్యాధిపతి, దశమాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల అన్ని లాభాలు కలుగుతాయి. ఎప్పటి వరకు జూలై 25 వరకు అనుకూలంగానే ఉంటుంది శని. అంటే అధిక లాభం, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. డబ్బులు సంపాదించగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ప్లాన్ వేసుకుంటారు. అన్నిట్లో విజయం సాధించాలని ఫైనాన్షియల్ గ్రోత్ ఎలాగా, హౌ టు డెవలప్మెంట్, ఎలా లైఫ్‌ని ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా యాంబిషను, డిజైరు, ఎయిము అంటే అవన్నీ సాధించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఎక్కడ కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ కరెక్షన్ పేపర్ కరెక్షన్ లాగా జీవితంలో కరెక్షన్ చేసుకోవాలి. 10 ఏళ్లకి ఇలా ఉన్నా, 20 ఇయర్స్‌కి ఇలా ఉన్నా, 30 ఇయర్స్‌కి ఎలా ఉన్నా హింట్ ఇస్తుంటుంది. ప్రపంచం ఎలా ఉంటుందంటే సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా? మనకు ఆరోగ్యం బాగాలేదంటే ఒక హింట్ వస్తుంటుంది శరీరం నుంచి. ఇది బాగాలేదు అని. మనం ఈ మాట అనకూడదు. అలా హింట్ వచ్చే అవకాశాలుంటాయి. ఆ హింట్‌ని జ్ఞానం అనేది స్పెషల్‌గా పెట్టి చూడాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. యూఎస్‌లో ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్‌గా ఉంటుంది ఇంగ్లీషు. అంటే చెవులు నిక్కబొడిచెలా వినాలి. అలానే చెవులు నిక్కబొడిచెల్లా మన ఆరోగ్యం ఎలా ఉందని హింట్ కనపడుతూ ఉంటుందక్కడ. ఒక సిక్స్త్ సెన్స్ చెబుతూ ఉంటుంది. ఆ హింట్ ఏంటి? మన ఆరోగ్యపరంగా ఎక్కడ నొప్పుంది? ఏంటి? అలానే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ విషయాలు కూడా కొన్ని గమనించాలి. ప్రపంచాన్ని బట్టి కూడా గమనిస్తూ ముందుకెళ్తుండాలి.
శని యొక్క ప్రభావం వల్ల కొంత లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అయితే జూలై 25 నుంచి ఏమవుతుంది అనంటే శని కుంభరాశిలో కుంభరాశి యొక్క ప్రభావం పడుతుంది. అంటే కుంభరాశి అంటే వక్రస్థితిలో ఉంటే ఏందంటే దాని యొక్క వెనక రాశి యొక్క ప్రభావం పడుతుంది అని అర్థం. అంటే దశమ స్థానం. కాబట్టి వృత్తిపరంగా కొంత భద్రంగా ఉండటం. అంటే ఎవరిని కూడా అనుకోకుండా ప్రశాంతమైన వాతావరణానికి ప్లస్ ఏ ప్రొఫెషన్ మనం చేస్తున్నామో ఆ ప్రొఫెషన్‌కి కట్టుబడి ఉండటం ఒకటి. అందరితోటి కూడా వివేకంతోటి, ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావాన్ని చూస్తే కేతు యొక్క ప్రభావం చూద్దాం. ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటాడు కేతు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి తృతీయంలోకి వస్తాడు. తృతీయంలోకి వస్తే మంచివాడు. చతుర్థంలో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే చతుర్థం అనేది ఏందంటే మాతృస్థానం అంటారు. చిన్నపిల్లలకు 10th క్లాస్ వరకు ఉండే చదివే స్థానం అని అర్థం. అయితే విద్యార్థులు కొంత వ్యాపకాలు తగ్గించాలి. చదువు మీద మంచి కాన్సంట్రేషన్ చేయాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఎక్కడా కూడా గొడవలు లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి. రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగుంటాయి. ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం అంటే ఏంటంటే దశమ స్థానం రాహు ఉంటాడు. డిసెంబరు 7 వరకు. మళ్ళీ భాగ్యస్థానంలోకి వస్తాడు. ఆ రాహు యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. అక్కడ పెట్టుబడులు పెట్టడం, వ్యాపార పరంగా రంగంలో కృషి చేసి కొంత గతం కంటే కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళే ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రవి యొక్క బలం వల్ల కూడా ఉద్యోగపరంగా బాగుంటుంది. అలానే బుధుడి యొక్క పరంగా కూడా వ్యాపార మార్గం బాగుంటుంది. శుక్రుడి యొక్క ఫలితం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, శుభ కార్యక్రమాలు నిర్వహణ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలానే గృహ ఉపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం ఒకటి ఉంటాయి. అంటే ఇక్కడ ఏమిటి అనంటే సహజంగా వృషభ రాశి వాళ్ళకి ఏందంటే ఎన్నో ఎస్టిమేషన్ చేస్తుంటారు. రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సుఖపడాలని, లగ్జరీగా ఉండాలి, వాహనాల్లో తిరగాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే లగ్జరీ అనేది మంచిదే కానీ దాన్ని మన లైఫ్‌ని బట్టి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే పికిల్ మైండ్‌గా ఉండకూడదు. అంటే వీడు శుక్రుడు శుక్రగ్రహంలో రాశి వాళ్ళకేందంటే ఒకరోజు ఇలా ఉండటం, ఇంకో రోజు ఇంకోరుంటాం. కొన్నాళ్ళు చుట్టాలతో మాట్లాడటం, బంధువులతో, కొన్నాళ్ళు మాట్లాడలేకపోవటం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. అంటే మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండరు. మెంటల్లీ స్ట్రాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. చేస్తాము, ఖచ్చితంగా చేయాలి అనే పాయింట్‌కి వాళ్ళు అలాంటివన్నీ కలుగజేసుకొని ముందుకెళ్తే డెఫినెట్‌లీ వాళ్ళు బాగుపడే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయమ్మా. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే గణపతి యొక్క ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. ప్రత్యేకంగా వీళ్ళు ఆరాధన చేయాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క ప్రదర్శనాలు. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క ప్రదర్శనలు చేయాలి. గోవును పూజ చేయాలి. గోవు యొక్క ఆరాధన చేయటం, ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.